రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మార్గదర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించే దిశగా కాకినాడలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ పౌరులుగా ఉండడం ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయమని అన్నారు. స్వాతంత్ర్యం సాధించి దశాబ్దాలు గడిచిన నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది సమరయోధులు చేసిన త్యాగాలను నేటి తరానికి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల్లో దేశభక్తి జాతీయ భావాన్ని మరింతగా పెంపొందించడంతో పాటు స్వాతంత్ర సమరయోధుల కీర్తిని ప్రజలకు తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. రాజా ట్యాంక్ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డేటా ఆఫీసర్ చక్రవర్తి, డిఈ లక్ష్మీనారాయణ, మచ్చారాజు, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాజు, మెప్మా సిఓలు, రీసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘం సభ్యులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము మన జాతీయ జెండా తిరంగాను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన జాతీయ జెండా మన గౌరవానికి ఐక్యతకు స్వాతంత్ర్యానికి ప్రతీకాని గుర్తించి దాని గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడుతాము. దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడుతామని దేశ గౌరవాన్ని ఇంటింటా త్రివర్ణం గట్టిగా చెప్పండి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, వారికి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర నుంచి వివేకానంద పార్క్ వరకు కూడా మన హాస్యతరంగా అనే కార్యక్రమాన్ని మనం ర్యాలీగా నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ముందుగా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అట్లాగే ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల యొక్క కీర్తిని, వారి యొక్క ఘనకార్యాన్ని ప్రజల్లో తెలియ విధంగా, అదేవిధంగా భారతదేశ స్వాతంత్రాన్ని ప్రజల్లో ఇమిడించి చేసే విధంగా మరి ఈరోజు ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మనం భారతదేశ యొక్క పౌరులైనందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే స్వాతంత్రం పొంది మనం 80 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఈ 80 సంవత్సరాల్లో మనం ఎంతో స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నాము. రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన ప్రజలకి కల్పించబడిన హక్కులు అనుభవిస్తూ మనం స్వాతంత్రంలో మనం జీవిస్తున్నాము. అందుకోసం గౌరవ ప్రధానమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో, గౌరవ కలెక్టర్ గారి యొక్క వారి యొక్క అనుమతితో, వారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క గైడెన్స్లో మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో దేశభక్తిని కల్పించడం కోసం, అట్లాగే స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను మనం గుర్తించి మన భావితరాల వారికి కూడా తెలియజేసే విధంగా మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందుకే నమస్కారం అండి. థ్యాంక్ యూ.